ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రములు కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడంటే సృష్టికర్తే కదా. సృష్టికర్త ఎలాంటి వాడు? సకల ఐశ్వర్య భోగభాగ్యములు గలవాడు. సకల ఐశ్వర్యము ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి వాక్యం ఏంటంటే అర్థం చేసుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును కదా. మరి మనం ఎవరికి ప్రార్థన చేయాలి? క్రీస్తు యేసు నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆగి ఉంది. కాబట్టి కీర్తన 2వ అధ్యాయము 8వ వచనము చూసినట్టయితే, నన్ను అడుగుము, జనములను భూమిని నీకు సొత్తుగాను స్వాస్థ్యంగాను ఇస్తానన్నాడు దేవుడు. అడుగు, నన్ను అడగండి, జనములను నీకు సొత్తుగాను భూమిని నీకు స్వాస్థ్యంగాను ఇస్తాను. అడగమంటున్నాడు కదా. దేవుడే అడగమంటున్నాడు. నరమాతురులైన వారిని, పిల్లలనైనా పెద్దలనైనా, కాలేజీ పిల్లలైనా, చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, మానవులు అందరూ కూడా ఆయనను అడగవలసినదే, ఆయన మీద ఆధారపడవలసినదే. ఆయన చేసే వరకు, ఆయన ఇచ్చే వరకు ఆయన దగ్గర మనము అడిగి బ్రతిమలాడవలసినదే, తప్పదు. మరి ఈ వాక్యం ఇలా ఉన్నప్పుడు ఇంకొక విషయం చూద్దాం. చాలామంది అడుగుతున్నారు కదా, అయ్యా బైబిల్లో అడుగుడే మీకు ఇవ్వబడు అన్నట్టుగా మేము ఎంతో ప్రాధేయపడి అడుగుతున్నాం. మనుషుల అవసరాలు రకరకాలుగా ఉంటాయి. ఈనాడు చదువుకుంటున్న పిల్లలు కొన్ని రకాలుగా అడుగుతారు. యవన పిల్లలు అడిగే విషయాలు దేవుణ్ణి అడుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు అడిగేవి తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు. ప్రతి మనుషుడు కూడా దేవుని మీద ఆధారపడి ఎదురు చూడవలసినదే. మనంతటా మనం ఏమీ చేయలేం. అడుగుతున్నాం కదా, వాక్యమేమో ఇలా చెప్తుంది కదా. కాబట్టి నన్ను అడుగు. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు యొక్క మహిమలో ప్రతి అవసరము తీరుస్తానని వాగ్దానం చేశాడు. నిజమే. జనములను భూమిని నీకు సొత్తుగాను స్వాచ్ఛంగా ఇస్తానన్నాడు. నిజమే. అయ్యా నన్ను అడగమంటున్నాడు కదా. మరి ఇలా అడుగుతున్నా కానీ కార్యాలు జరగట్లేదు, అవ్వట్లేదు. అలసిపోతున్నాం, వేసారిపోతున్నాం. ఎంతగా దేవుని అడిగినా కానీ మాకు అడిగిన తర్వాత మా సమయానికి ఆ కార్యాలు జరగట్లేదు. బైబిల్ ఏమో ఇలా చెప్తుంది. వాక్యము సత్యమైనది, అబద్ధము కాదు. దేవుని నోటి మాట నెరవేర్చబడుతుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన అబద్ధికుడు కాదు. మరెందుకు నెరవేర్చలేదు? కారణం ఏంటి? నిజంగానే ఇలా ప్రశ్నించి అడుగుతుంటే ఏం చెప్పాలి జవాబు? ప్రభువు దేవుడు అబద్ధికుడా? సృష్టికర్త అబద్ధికుడా? కాదు. వాక్యం అబద్ధమా? కాదు, సత్యమే. సత్యవంతుడైన దేవుని మనం అడుగుతున్నాం. ఎందుకు ఇలా జరగట్లేదు అని ఆలోచించినట్టయితే నిజమే. సపోజ్ చూడండి, ప్రసంగిలో ఏమని ఉందంటే, ఆకాశము కింద భూమి మీద ప్రతిదానికి సమయము కలదు. లేచుటకును, కూర్చుటకును, బ్రతుకుటకును, సచ్చుటకును, ఏడ్చుటకును, ముద్దు పెట్టుకొనుటకును, కౌగిలించుకొనుటకును, బట్ట కుట్టుటకును, బట్ట సింపుటకును, రాళ్ళు గుట్టవేయటకును, పారవేయటకును, పాతిన చెట్లను పెరికివేయటకును, అన్నిటికీ దాని సమయం ఉన్నదని ప్రసంగి ద్వారా దేవుడు బయలుపరిచాడు. అన్నిటికీ సమయం ఉన్నది. సమయము లేకుండా ఆయన ఏమీ చేయడు. సమయం రావాలి. మనకి వచ్చే నెలలోనే మనకి 18వ తారీఖుని కార్యం జరగాలి. చేయడు. ఆ సమయంకు జరగదు. ఇలాగా ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, దేవుడు ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం ప్రకారంగానే చేస్తాడు. మరింకొకటి ఏంటంటే, సమయము దాటే వరకు
మనము సమయము కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడమే మన బాధ్యత, ఎదురుచూడటమే మన బాధ్యత. విశ్వాసము ద్వారా ఎదురు చూడాలి. అడిగి 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 విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. భక్తి జీవితంలో సల్లారిపోయిన వారు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటో తెలుసండి, మనిషికి ఆకలేసినప్పుడు ఆకలి బాధ ఎటువంటిదో తెలియాలంటే, ఆకలి బాధ ఎంతో ఘోరమైనది కదా. అంటే ఆకలి తీర్చుకోవాలంటే భోజనం కావాలి. ఆకలిగానే భోజనం దొరికేసింది అనుకోండి, భోజనం విలువ తెలుస్తుందా? తెలియదు. ఆకలిగానే భోజనం దొరికేస్తూ ఉంటే భోజనం విలువ తెలియదు. అడగగానే పిల్లలకి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే డబ్బుల విలువ తెలియదు. నిజమే, ఈ భూలోక సంబంధమైన తండ్రులు పిల్లలు అడగగానే పాపం ఇచ్చేస్తుంటారు. పరలోకమందున్న తండ్రి అలా ఇవ్వడు. టైం రావాలి, టైం కోసం ఎదురు చూస్తాడు. నీ నమ్మకాన్ని ఎదురు చూస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశీలన చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన సృష్టికి మూలాధారమైన దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా ఘనపరచబడాలి, కానీ ఆయనే అధినేత, ఆయనే అధికారి. ఆయన తప్ప ఈ భూలోకంలో మరెవరు అధికారి లేడు. మనుషులు దేవుణ్ణి ఘనపరచునట్లును మహిమపరచునట్లును ఆయన వారికి కార్యాలు చేస్తాడు. సపోజు అడిగిన వెంటనే ఇచ్చేస్తామనుకోండి, ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అవుతారు చెప్పండి? ఎవరి మాటను నెరవేర్చేసాం మనము? తండ్రి కూతురు అడిగినగానే ఇచ్చేస్తాడు అనుకో. అందుకనే తండ్రి కూతురు యొక్క కోరికను నెరవేర్చేశాడు. నెరవేర్చడం మంచిదే, అడగగానే ఇచ్చేసాడు. అంటే పనివాడికి మనం అడగగానే, పనివాడు మనము పనిచేస్తున్నప్పుడు వాడికి ఇచ్చేస్తూ ఉంటాం కదా. యజమానికి పనివానికి తేడా ఉంటుంది కదా. పనివాడు జీతమునకు పాత్రుడే కాబట్టి ఆయన యజమాని దేవుడు. కాబట్టి ఆయన సమయం చూసే ఇస్తాడు. ఆయన ఘనత తక్కువ చేయకూడదు. ఆయన మానవుల కంటే తక్కువవాడు కాదు, మనకంటే తక్కువవాడు కాదు, ఎక్కువవాడు గొప్పవాడు. మనమే తక్కువ వాళ్ళం. అందుకే ఆయన తక్కువ స్థాయిలో ఉండడు. కాబట్టి ఈరోజు అడిగిన వెంటనే దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకో, దేవుని విలువేదో మనకి తెలియదు. అది కూడా ఒక కారణమే. దేవుని విలువ తెలియాలన్నా, వస్తువు విలువ తెలియాలన్నా, ప్రేమ విలువ తెలియాలన్నా, బట్ట విలువ తెలియాలన్నా, ఉద్యోగం విలువ తెలియాలన్నా, డబ్బు విలువ తెలియాలన్నా సమయం కావాలి. సమయం కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. విశ్వాసం కలిగి ఉండాలి. ఈ భూలోక సంబంధమైన తల్లిదండ్రులు అడగగానే ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలకి ఎంత లోకంగా ఉంటుందో తెలుసా? నేను అడగగానే మా డాడీ ఇచ్చేశాడు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు తక్కువ వాడు కాదు. మనం చెప్పింది అలా చేసేటకి, చెప్పిన వాళ్ళల్లా చేసేస్తూ ఉన్నాడు అనుకో, అడిగింది అలా ఇచ్చేస్తున్నాడు అనుకో, మన పనులన్నీ చెప్పిన పని అలా వెంటనే చేసేస్తున్నాడు అనుకో, దేవుని విలువ నీకు తెలియదు, మనిషికి తెలియదు. అందుకే ఆలస్యం చేస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇవ్వలేని దేవుడు, చేయలేని దేవుడు కాదు. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు, ఎవరి కుమార్తెలు గ్రహించండి, కనిపెట్టండి, నమ్మికతో కనిపెట్టండి. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది, ఖచ్చితంగా తీర్చబడుతుంది. వాక్యం ఎత్తి ప్రార్థన చెయ్యాలి. ఏమెత్తి? వాగ్దానములు ఎత్తి ప్రార్థన చెయ్యాలి. వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యరు. కారణం ఏంటో తెలుసా? వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యాలి. వాగ్దానం ద్వారాగా వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చెయ్యాలి. అసలు వాగ్దానాలే మీకు తెలియనప్పటికీ వాగ్దానాలు ఎత్తి ఎలా ప్రార్థిస్తారు? బైబిల్ చదవాలి కదా నీవు, బైబిల్ చదవాలి నీవు. బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న వాగ్దానములు కీర్తన గ్రంథంలో ఉన్నాయి, యెషయాలో ఉన్నాయి, సామెతల్లో కూడా ఉన్నాయి. అన్ని గ్రంథాలలో, అన్ని పుస్తకాలలో కూడా వాగ్దానములు దేవుడు ఇచ్చాడు. ఎవరి కోసం ఇచ్చాడు ఈ వాగ్దానములు? మన కోసమే. మనము ఆ వాగ్దానములు తెలుసుకోకపోతే ఆ వాగ్దానం ఎత్తి మనం అడగాలి. పిల్లలు అంటారు కదా, డాడీ మొన్న అమ్మని చెప్పావు, నేను వచ్చినట్టు నాకు డ్రెస్ తీసిస్తానన్నావు,
నాకు పైసలు ఇస్తానన్నావు కదా, ఫలానా రోజుకి ఇస్తానమ్మా అన్నావు, ఏది? అప్పుడు 2 నెలలు అయిపోయింది, ఎక్కడిచ్చావు నువ్వు అని పిల్లలు నిలదీసి అడుగుతారు కదా. వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానమును నువ్వు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కార్యం జరుగుతుంది. అసలు నువ్వు బైబిలే చదవనప్పుడు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు నీకు తెలియనప్పుడు ఒట్టొట్టిగా పెదవులతో ప్రార్థన చేస్తే నీ కార్యాలు అయిపోతాయా? అవ్వవు కదా. చదవండి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కంటది పెట్టండి. వాగ్దానాల మీద నమ్మకం ఉంచండి. వాగ్దానాలు హృదయంలో దాచుకోండి. వాగ్దానం గుర్తు తెచ్చుకోండి. ఆయన నోటి మాటని వాగ్దానము చేత దేవుని అడగాలి. సమయం రావాలి. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయమును మనం అడగాలి. అడగక తప్పదు. ఇక మనకు వేరే మార్గం లేదు. ఏ మానవుడైనా, ఏ వ్యక్తి అయినా, ఎంత గొప్పవాడైనా ఆయా సమయమునకు ఆ కార్యం జరుగుతుంది. ఈ లోక ప్రపంచమంతా నడిపించేవాడు ఆయనే. వాక్యమెత్తి అడగాలి. విశ్వాసమును బట్టి మనం ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రార్థన చేయవు, వాక్యము చదవు, ఎలాగైపోతాయి నీ కార్యాలు? అవో కదా మరి. నమ్మిక ఉంచాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి. అదండి జవాబు చెప్తున్నాను. నాకు మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబు ఇదే. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేవుడు దయామయుడు, కరుణామయుడు. అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడు? ఇలా అడిగి సారిపోతున్నాము. కాబట్టి విశ్వాసమును కూడా కోల్పోతున్నాము. కాబట్టి పరీక్షలందు నిలిచి ఉండాలి. మనం పరీక్ష ఎందు నిలిచి ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండాలి. వాగ్దానం మన హృదయంలో పెట్టి మాటికి వాగ్దానం ఎత్తి తండ్రిని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. ఆయనే చేయాలి. ఏది చేసినా మన చిత్తము కాదు. ఏ కార్యం జరగాలన్నా ప్రభువే చేయాలి. పైనుండి రావాలి. మార్గములు తెరవబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రార్థనలకు దేవుడు తగిన సహాయము ప్రభు మీకు చేయునుగాక. ఆమేన్.